హలో గైస్, ఇవాళ మనం ఏంటంటే స్కిన్ కేర్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీ స్కిన్కి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే ఓపెన్ పోర్స్ కానీ లేకపోతే పింపుల్స్ కానీ, సో ఇలా మీరేంటంటే ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే, అంటే అవి నేను ఫాలో అయ్యే టిప్స్ నేను మీకు చెప్తాను అనమాట. సో అది కూడా మీ డైలీ రొటీన్లో మీరు యాడ్ చేసుకోండి, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది విత్ ఇన్ 3 or 4 months లో. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఎందుకంటే మనం వచ్చాను తెలియాలి కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫేస్ వాష్. సో కొంతమంది ఫేస్ వాష్ అయితే వాడరు, అంటే సోప్స్ అనేది వాడుతూ ఉంటారు అన్నమాట. సో అలా మీకేమవుతుందంటే ఆ సోప్స్లో మనకి కెమికల్స్ అనేది, సో ఇవన్నీ యాడ్ చేస్తారనమాట. సో మీరు స్కిన్కి ఎలాంటి ఫేస్ వాష్ అనేది ఉపయోగపడుతుందో అలాంటి ఫేస్ వాష్ అనేది మీరు తీసుకోండి, దాన్ని యూజ్ అనేది చేయండి. సో ఇంకోటి వచ్చేసి మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఫ్రెష్ అవుతున్నారు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సో అక్కడ ఏంటి, మీరు హాట్ వాటర్తో అనేది ఫ్రెష్ అవుతారు అనమాట. సో అక్కడ మీకు మీ స్కిన్ అనేది ఆ హాట్ వాటర్తో చేస్తే ఏమవుతుంది, డ్యామేజ్ అనేది అవుతుంది. సో అలాగే మీరు ఆ హాట్ వాటర్తో అనేది తీసేసి ఒకసారి మీరు చన్నీళ్ళతో స్నానం అనేది చేయండి. మీకు కూల్గా ఎంత మీ బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో అలాగే మీరు మీ ఫేస్లో గ్లో అనేది చూస్తారు, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కూడా. సో ఇది మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి. అలాగే ఇంకోటి వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. సో మన వాళ్ళు కొంతమంది సన్ స్క్రీన్స్ అనేది వాడరు. సో దానికి మహా అయితే 200 or 300 పడుతుంది. సో అది వాడండి, ఎందుకంటే మీ స్కిన్ సన్ నుంచి మీకు ప్రొటెక్ట్ అనేది చేస్తుంది అనమాట. సో యూవీ రేస్ నుంచి. సో మీరు తీసుకోండి SPF 50+ సంథింగ్ ఉంటుంది, అది తీసుకోండి, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదే నేను ఫాలో అయింది. సో నేను ఎలా ఫాలో అయ్యానంటే, నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట. అక్కడ నేను ఆ టైంలో చన్నీళ్ళతో స్నానం చేశాను, అలాగే సన్ స్క్రీన్ అనేది కూడా వాడాను అనమాట. సో అక్కడ మనకి ఏంటంటే 3 or 4 months మనకి ఫేస్లో రిజల్ట్ అనేది వచ్చేసింది. మనకేంటంటే అప్పుడు ఫేస్ ఆ టైంలో మనకి ఓపెన్ పోర్స్ ఉండేవన్నమాట. సో అవి ఎలా మనం ఏంటంటే ఈ ఫింగర్స్తో పింపుల్స్ని ఇలా చేసేయడం అని చెప్పి అలా చేసేవాళ్ళం ఆ టైంకి. సో ఇప్పుడు మనం అలా చేయట్లేదు. అలా చేస్తే మనకేంటంటే ఇక్కడ బ్లాక్ లైట్స్ లాగా మనకి ఏంటంటే ఇక్కడ పడిపోతాయి, మచ్చలు అనేది వచ్చేస్తాయి మన ఫేస్ మీద. సో అందుకనే మీరు అలా ఏం చేయకుండా మీరు డైలీ రొటీన్లో ఈ ఫేస్ వాష్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. మీకు విత్ ఇన్ 3 or 4 monthsలో రిజల్ట్ అనేది తెలిసింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, కొంతమంది స్లీప్ సర్కిల్ అనేది మెయింటైన్ చేయరు అనమాట. ఎందుకంటే కొంతమంది వర్కర్స్ వెళ్తారు, లేకపోతే ఆ ఫోన్ అనేది చూస్తారు ఎక్కువ టైంలో. మీరు ఏంటంటే ఒక టైం పెట్టుకోండి. ఇప్పుడు 10 PM నుంచి మార్నింగ్ 6కి మీకు 8 hours స్లీప్ అనేది సరిపోతుంది ఆ టైంలో. సో మార్నింగ్ లేసి చూసుకోండి మీ స్కిన్ ఎంత గ్లో అనేది కనిపిస్తుందో ఆ టైంలో. సో అదే ఫ్రెండ్స్, వాళ్ళకి మీరు ఇవన్నీ మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి, మీరు రిజల్ట్ అనేది చూస్తారు. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.